ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దైవజనుడు ప్రవీణ్ అన్న గారి యొక్క మరణ వార్త క్రైస్తవ సమాజాన్ని ఎంతో దుఃఖంలోకి నడిపించింది. ముందుగా జ్ఞాపకం చేసుకోండి, మొట్టమొదటి విషయం ఏంటి అంటే ఆయన ఇప్పుడు పరలోక రాజ్యంలో దేవునితో ఎంతో సంతోషంగా ఉన్నారు. నేను విశ్వసించేది ఏంటి అంటే అన్న ఒక్కసారి పరలోక రాజ్యంలో అడుగు పెట్టగానే దేవదూతల సమూహం మొత్తం ఒక్కసారిగా పరలోకం మొత్తం షేక్ అయిపోయి ఉంటుందండి. ఎందుకంటే ఒక గొప్ప దైవజనుడు తన యొక్క మరణము సైతము లెక్క చేయకుండా దేవుని కోసం నిలబడ్డాడు కనుక ఆయన వెళ్ళినప్పుడు తగిన ఆశీర్వాదం ఇక్కడ లేకపోయినా పరలోక రాజ్యంలో దేవుడు ఎంతో ఘనతనిస్తాడని జ్ఞాపకం చేసుకోండి. యహలోకంగా మనం చూసుకున్నట్లయితే చాలా మంది అపహసిస్తూ ఉన్నారు. ఈరోజు చూస్తూ ఉండు, మౌనంగా ఉన్న దేవుడు తగిన సమయంలో ఒక అద్భుతాన్ని జరిగిస్తాడని జ్ఞాపకం చేసుకో. ఈరోజు చాలా మంది క్రైస్తవ బిడ్డలు కూడా ఎంతో అగ్రెసివ్ లోకి వెళ్ళిపోయి ఎంతో వైలెన్స్ లోకి వెళ్ళిపోవడానికి చూస్తున్నారు. కానీ మీరందరికీ ఒకే విషయం చెప్తా ఉన్నాను, మనం మాటలతో వారికి సమాధానం చెప్తే ఇంతే ఉంటుంది. కానీ నువ్వు మౌనంగా ప్రార్థించినప్పుడు దేవుడు తన కార్యముతో సమాధానం చెప్పినప్పుడు అవతల వారి నోర్లు మూసుకుపోతే, అవతల వారి కన్నులు ఎదుటే దేవుడు ఒక గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నాడని జ్ఞాపకం చేసుకో. ఈరోజు క్రైస్తవులందరూ ఐక్యమత్యంగా ఒకే చోట ఉన్నారంటే ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ లోక అధికారులు నీతో లేకపోయినా నీతి న్యాయము తీర్చేవాడు నీతో ఉన్నాడు గనుక, అద్భుతాలు చేయి దేవుడు నీతో ఉన్నాడు గనుక, శక్తివంతమైన దేవుడు నీతో ఉన్నాడు గనుక, ఈ లోకమంతా ఒకటైపోయినప్పటికీ కూడా క్రైస్తవ సమాజానికి న్యాయము తీర్చే దేవుడు తోడై ఉన్నాడు కనుక ధైర్యంగా నువ్వు ముందుకు పోరాడు, నువ్వు విజయాన్ని పొందుకుంటావు. జ్ఞాపకం చేసుకో. ఈరోజు చాలా మంది అనుకుంటా ఉన్నారు ఏంటి తెలుసా, మరణించేస్తే అయిపోయిందని అనుకున్నారు. ఒక విషయం జ్ఞాపకం చేసుకో, బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది ఏంటి తెలుసా, గోధుమ విత్తనము విరగకుండని ఎడల అది ఫలించిన, ఒక విత్తనం విరగకపోతే అది ఫలిస్తుందా? ఈ రోజు విత్తనము విరిగిందంటే అప్పుడు జర్మినేషన్ స్టార్ట్ అవుద్ది, అప్పుడు మొక్క వృక్షంగా మారుతుంది, అప్పుడు ఫలాలు వస్తాయి. అదే విధంగా ఈ రోజు ఒక సేవకుడు నువ్వు ఆ విధంగా చేశానని సంతోషపడుతున్నామేమో కానీ ఫలింపు వస్తుంది. అది చూసినప్పుడు నువ్వు మామూలుగా ఉండదండి. ఈరోజు జ్ఞాపకం చేసుకో, దేవుని ఒక గొప్ప ఉద్దేశం ఉంది కాబట్టి, దేవుడు ఒక గొప్ప ప్రణాళిక ఉంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని దేవుడు అనుమతించాడు కనుక క్రైస్తవ బిడ్డలందరికీ నేను చెప్పేది ఏంటంటే శాంతి కలిగి కొంచెం ఓర్పు కలిగి ఉండండి. తీర్పు తీర్చేవాడు ఆయన, ఓదార్చేవాడు ఆయన కనుక ఆయన సంతృప్తిమైన ఓదార్పును మనకు దయచేస్తానని జ్ఞాపకం చేసుకో. ఈ పరిస్థితుల్లో నువ్వు ఓర్పు కలిగి ఉండు, దేవుని యొక్క న్యాయాన్ని ఈ